జాతిరత్నాలు కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతుందా? రెండేళ్ల కింద కరోనా టైంలో కడుపులు చెక్కలైపోయేలా నవ్వించిన నవీన్ పోలిశెట్టి, అనుదీప్ కేవి మరో సినిమాకు సైన్ చేశారా? నవీన్ ఆల్రెడీ మొదలుపెట్టిన ఒక సినిమాని అనుదీప్ టేక్ ఓవర్ చేయబోతున్నారా? అదే నిజమైతే ఏంటా సినిమా? అసలు నవీన్ పోలిశెట్టి కెరీర్లో అలా ఆగిపోయిన సినిమా ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అవును, అప్పట్లో అనగనగా ఒక రాజు అంటూ నవీన్ పోలిశెట్టి ఒక సినిమా మొదలుపెట్టారు కదా. ఇంతకీ ఏమైందది? అప్పుడెప్పుడో జాతిరత్నాల తర్వాత ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. అయినా ఇప్పటికీ బయటికి రాలేదు. ఇంతకీ అనగనగా ఒక రాజు సినిమా ఉందా లేదా? ఉంటే ఏవైనట్లు? ఎప్పుడొస్తున్నట్లు? ఈ అనుమానాలు చాలా మంది ఆడియన్స్ లో ఉన్నాయి. దీనిపై ఇప్పుడొక క్లారిటీ వచ్చేలా ఉంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి లాంటి సినిమాలతో నవీన్ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే విజయాలొస్తున్నంత వేగంగా సినిమాలకు మాత్రం సైన్ చేయట్లేదు నవీన్. ప్రస్తుతం ఈయన అనగనగా ఒక రాజు సినిమాతో బిజీగా ఉన్నారు. అప్పుడెప్పుడో 2022 జనవరిలో టీజర్ విడుదల చేశారు. తర్వాత మళ్లీ ఉలుకు పలుకు లేదు ఈ సినిమా గురించి. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో అనగనగా ఒక రాజు మొదలైంది. అనుకోని కారణాలతో ఈ సినిమా ఆలస్యం కావడంతో సితారా ఎంటర్టైన్మెంట్స్ లోనే మ్యాడ్ సినిమా చేశారు కళ్యాణ్ శంకర్. దాంతో అనగనగా ఒక రాజు సినిమాను జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవి టేక్ ఓవర్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో రవితేజతోనూ అనుదీప్ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఏది సెట్ అవుతుందో చూడాలి.